महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు. ఫిబ్రవరి 23 కల్లా శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ప్రత్యేకించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది, ఈ రాశికి అనుకూలిస్తున్న గ్రహాలు వస్తే కనుక షష్టమంలో కేతువు అనుకూలిస్తున్నారు. అలాగే రవి కూడా మొదటి 2 వారాలు లాభస్థానాలు అనుకూలిస్తున్నారు. కుజుడు కూడా 3 వారాల పాటు లాభస్థానంలో కుజుడు అనుకూలిస్తున్నారు. అలా మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఈ రాశికి రాశ్యాధిపతి అయిన గురు భగవానుడి యొక్క ట్రాన్సిటే మెయిన్గా చూస్తే అర్ధాష్టమంలో ఉంది. సో యువర్ మేజర్ టాస్క్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ డొమెస్టికల్ చేంజెస్, డొమెస్టికల్ అట్మాస్ఫియర్స్కి సంబంధించిన విషయాల్లో మేన రాశి వాళ్ళకి ఎప్పుడైతే గురుడి యొక్క అర్ధాష్టమంలో ఈయన యొక్క రిట్రగ్రేషన్ మనకి కనిపిస్తూ ఉందో, ఇటు ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉంటా ఉంటుంది. అలాగే గురుడి యొక్క రిట్రగ్రేషన్ పరంగా 4వ స్థానంలో ఇక్కడ కలగటం వల్ల మెయిన్గా మనం చూస్తే ఈ రాశికి ఫిబ్రవరి 13 అంటే మొదటి 2 వారాలు కూడా రవి యొక్క సంచారం లాభస్థానంలో నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు, 6వ తారీఖున శుక్రుడు నెమ్మదిగా 1000 స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ ఆల్రెడీ రాహు 1000 స్థానంలో ఉన్నారు. సో ఈ ఫిబ్రవరి మాసంలో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్రమక్రమంగా వీళ్ళ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే ఈ మీనరాశి వాళ్ళకి సంబంధించి సరే శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు, బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఇష్టపూర్వకమైన ఖర్చులు, మనస్పూర్వకమైన ఖర్చులు ఇష్టమైనవి పెట్టుకుంటారు, ఓకే. కానీ 13వ తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మేజర్గా 1000 స్థానంలోకి వస్తున్నాడు. అక్కడ రాహు ఉన్నాడు. సో దీనివల్ల ఇక్కడ కొంచెం ఏంటంటే మెయిన్గా హెల్త్కి సంబంధించిన విషయాల్లో మేజర్గా హెల్త్కి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం. అండ్ ఈ రవి యొక్క సంచారం కూడా 1000 స్థానంలోకి వస్తూ ఉండటం వల్ల కొంతవరకు రుణ రోగ శత్రుకారకుడు యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ షష్టమంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ హిడెన్ ఎనిమీస్ అనేది ఇక్కడ 6th అంటే మనకి 13వ తారీఖు నుంచి కూడా రవి యొక్క 1000 స్థాన సంచారం వల్ల కొన్ని ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ 23వ తారీఖు కుజుడు కూడా ఇక్కడ 12th హౌస్లోకి రావటం, రాహుతో జత కట్టడం. రవి కుజులకి శత్రుక్షేత్రం అయింది, అక్కడ రాహు కూడా ఉన్నాడు. కంప్లీట్గా అంటే ఇక్కడ మొదటి 2 వారాలు కొంచెం మీకు ఇష్టమైన ఖర్చులే ఉన్నప్పటికీ 3వ వారం నుంచి కూడా 13వ తారీఖు నుంచి ఇక మాసాంతం వరకు పెట్టే ఖర్చుల విషయంలో
చాలా వరకు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమ్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది మెయిన్గా ఏంటంటే ఇటు ఫ్యామిలీ పరమైన విషయాల్లో, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించో, ఫారెన్ ట్రావెల్కి సంబంధించో, లాంగ్ జర్నీకి సంబంధించో, ఫాదర్కి సంబంధించో, ముఖ్యంగా 12th హౌస్లో ఇన్ని ప్లానెట్స్ ఉండి మొత్తం కూడా 6th హౌస్ని చూడడం వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ లాంటివో, సో ఇతరిత్ర ఇలా ఏంటంటే మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది ఇక 3వ వారానికి టోటల్గా ఏర్పడతా ఉంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీనరాశి వాళ్ళకి క్రమక్రమంగా ఖర్చులు అనేవి అయితే పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. విపరీతమైన స్ట్రెస్సు, స్ట్రెయిను, ఒక రకమైన ఎనర్జీ లాస్, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి అండ్ 13వ తారీఖు నుంచి కూడా సమ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ లాంటివి, సో ఏదైనా ఒక హెక్టిక్గా మీనరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంది. సో 13 నుంచి చేసే ఖర్చుల విషయంలోనూ, పెట్టే ఎనర్జీ విషయంలోనూ, అన్నిటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. పంచగ్రహ కూటమిగా ఇక్కడ 5 గ్రహాలు 1000 స్థానంలోనే ఉన్నాయి కాబట్టి ఆదాయం కంటే ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతున్న విషయం కాబట్టి, సో ఇక్కడ ఈ ఆదాయ వ్యయాలని ఈ మాసం ఎక్కువ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 12th హౌస్లో కూడా రవి కుజుల యొక్క సంచారం, ఈ 2 కూడా పాపగ్రహాలు అవటం, రాహుతో కలిసి ఉండటం, సో కాబట్టి ఈ టైంలో కొంచెం సబ్కాన్షియస్ మైండ్ ఎనేబుల్ చేసుకుని అలర్ట్గా ప్రతి విషయంలోనూ కొంచెం ఉంటూ ఉండటం అనేది మీనరాశి వాళ్ళకి చాలా మంచిదిగా చెప్పబడుతుంది. రాశిలో ఆల్రెడీ శని యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో శని ఆల్రెడీ ఒక పక్క స్ట్రెస్ని కలుగజేస్తున్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్లో లో లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావటం, చాలా వరకు మీకు ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అయ్యి సెకండ్ ఫేజ్లోకి రావటం, ఇప్పుడే మళ్ళీ అన్నీ కొత్తగా నేర్చుకుంటున్నట్టు ఉంటుంది అంతా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఖర్చులు రావటం, లేకపోతే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ రావడం, ఇది మీకు కొంచెం కొంచెం హెక్టిక్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అయితే ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు ఉన్నాయి కాబట్టి అబ్రాడ్, ఫారెన్ కనెక్షన్స్, వీటికి సంబంధించిన విషయాల్లో, ఫారెన్ పరిచయాల్లోనూ, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన పరిచయాల్లోనూ, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళతో వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లోనూ, ఇలాంటి వాటిలో మళ్ళీ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కానీ బట్ ఓవరాల్గా అయితే స్ట్రెయిన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గురుడు చతుర్థంలో రిట్రాగ్రేడ్ అవుతా ఇన్ని గ్రహాలు 1000 స్థానంలోకి వస్తున్నాయి కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ రీత్యా ఎక్కువగా ఇక్కడ ఈ ఖర్చులు అనేవి కూడా ఉండబోయే ఆస్కారాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి కేతువు కూడా ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి షష్టమంలో కేతువు యోగిస్తాడు. సో ఏదేమైనా మరి మీనరాశి వాళ్ళకి ఒక పంచగ్రహ కూటమిగా ఇక రవి యొక్క 1000 స్థాన సంచారం, కుజుడి యొక్క 1000 స్థాన సంచారం, బుధుడి 1000 స్థాన సంచారం, రాహు 1000 స్థాన సంచారం, ఇన్ని గ్రహాలు మాసగ్రహాలన్నీ కూడా 12th వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతిరోజు నవగ్రహాలకి చక్కగా ఒక 27 ప్రదక్షిణలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ చదువుకొని చక్కగా మీరు శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే కాలభైరవాష్టకం చదువుకోవడం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటూ ఉండటం చాలా మంచిది ఈ మాసం. సో మరి ఈ మాసంలో మేజర్గా రవి మరి 13వ తారీఖు, కుజుడు 23వ తారీఖు, ఇలా 1 by 1 వస్తా మీకు ఇక్కడ హెక్టిక్ పెరుగుతుంది, మొత్తంగా కాదు. సో ఏ వారం ఏ ప్లానెట్ వల్ల ఎక్కువ ఎలా జరుగుతుంది, ఆ వారం పర్టికులర్ ప్లానెట్కి ఏం రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది మనకి వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే మేజర్గా ఈ పంచగ్రహ కూటమి టోటల్ ఎఫెక్ట్ ఏ వారం ఏ డేట్స్లో ఎక్కువ ఉంటుంది, సో ఇవన్నీ మీకు బాగా తెలుస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.